రాత్రి ఇక్కడ పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే. వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు, వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్, నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. చూడలే మరి తాగిందిరా. వెళ్ళిపోయింది పోనీ. ఇప్పుడు నవ్వరా నా కొడక, ఇప్పుడు నవ్వు నవ్వరా. నవ్వు నవ్వు నవ్వురా. నవ్వరా నువ్వు అన్నావుగా. ఇప్పుడు నవ్వరా నవ్వరా నవ్వు. పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని అబద్ధం ఆడుతున్నావురా. చెప్పురా నా కొడక. లేమ్మా, పోలీసుల పైన చెయ్యి. నేను చెప్పను. బిడ్డ పోలీసుల దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగముండా, అసలు నువ్వు నా తల్లివి నాయే. చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు. ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ కేసులు నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. ఆ పోరిని ఎక్కపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేయాలని చూస్తున్నారు ఈ కసాగాళ్ళు. అసలు నీలాంటి లేబర్ దాన్ని కడుపులో పుట్టినా గనకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా. ఏమన్నారా? మమ్మల్ని కొచ్చాలన్నావు, పట్టించుకోలే. మా పోలీసుల్ని కొట్టావు, అయినా ఊరుకున్నా. సాలే, నువ్వు మనిషివా పశువురా? అమ్మని తిడతావురా? ఏమన్నారా? ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ హాలతులున్నావురా? అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినవురా? సాలే రిచ్ ఎందుకు కాలే? సంపి చార్మినార్ కింద పొంద పెడతా.
అరే అవులే అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా. అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియక ఏ పురాణంలో బి రాయలే. నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే. భవానీ సార్. సాలేగాన్ని దొలకపోయి రోకల్ బండెక్కిచ్చురి. ఎస్ సార్. అసలు నిజం గడగడొస్తది. తీసుకోండి తీసుకోండి. సార్ ఏంటి సార్ మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు? అమ్మని తిట్టగానే అంత కోపమా? భవానీ, నీకది కోపంలా అనిపించిందా? ఆయన పేరు దేవుడు. కన్న తల్లి విషయంలో గాని కట్టుకున్న భార్య విషయంలో గాని అతనిప్పుడు భక్తుడే. చెప్పులోని రా చెవిలోని జారే కంటిలోని నలుసు బంగారు తల్లి. డాడీ డాడీ ఏమైంది బంగారం? నా బంగారు తల్లి ఏడుస్తుందా? మా అమ్మ కదా, ఏమైందో చెప్పు. ఏయ్ పంది గింది అన్నా అంటే ఫ్యాన్ కురిబెట్టి సంపుతా. నీ దినాలు చెయ్యా. నీ దినాలైనాకనే నా దినాలైతాయే. మీ అమ్మ మా అమ్మ గొడవ పడుతుండ్రా? అవును డాడీ. అయితే నా బంగారం ఏడుస్తుందా దీనికే? నా బంగారు తల్లి కదా, ఏడవకమ్మా. చూడు డాడీ నీకేం తెచ్చిండో చూడు. చాక్లెట్. ఐ చాక్లెట్ చాక్లెట్. తీసుకో. వాళ్ళిద్దరిని కూల్ చేసి నిన్ను పిలుస్తా, ఓకేనా? ఓకే డాడీ. నువ్వు పోయి అత్తోనింట్లో ఆడుకోపో. బంగారు తల్లి. ఆడుకో, పోయి ఆడుకో. డాడీ బాయ్ డాడీ. ఇంటిలోని పోరు నింతింతగాదయా విశ్వదా విరామ వినురవేమా వినురవే. పని మనిషి ఉండా ఎంతసేపు ఉంటావే బాత్రూంలా? లంజముండా ముందు ఇడికొచ్చి డైపర్ మార్చిపోవే. గబ్బు కొట్టి సస్తుంది. ఇనిపించిందా లేదా? ఆకలైతుంది నాకు. దరిద్రపుండా ఈ కోడలు ముండ ఏడ తెచ్చిందో ఏమో. ఇంత ఓలుతుంటే ఇనిపిస్తలేదా? ఆకలైతుందని ఇంత ఒల్లుతే ఇనిపిస్తలే? ఒరేయ్ నువ్వు వచ్చినవని తెలుసురా చెవిటిలండి కొడక. నీ పెండ్లంకు బానిసైనావురా.
నా కొడుకుని చాతగన్నుణ్ణి చేసినవే బద్మాష్ ముండా. వినిపించిందా నీ తల్లి భూతు పురాణం ముసలి ముండా? దీని నడుముతో పాటు ఆ నోరు కూడా పడిపోతే బాగుండు. కాకుర్రినట్టు ఒర్రుతూనే ఉంటది. దీని దినాలు చెయ్యా. హలో, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆ సుమతి ఫైల్ రెడీ చేయండి, నేను వస్తున్నా. వస్తున్నా. ఇది నా కోసం వండుకున్నది. నీ తల్లి మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు వండి పెట్టు. ఏం చూస్తున్నావు? నీ సూపులకు ఎవరు భయపడేటో లేరీడా. ఆ ముసల్దానికి సేవలు చేయనీకే నేనేం బాండ్ పేపర్ రాసుకుని రాలే. అరే, 1-2 కూడా లేవనికి రాక మంచంలోనే చేసుకునే ముండా ఎంత ఓర్పుతోటి ఉండాలి. దీనిపై ఈ కంపుకు నోటి గబ్బుకు ఏ పని మనిషి 2 దినాలు కూడా ఉండలేక దెంకపోతుంది. ఇప్పుడు సచ్చి చెడి ఇంకో దాన్ని తెస్తే దీని కింది మీది గబ్బుకి బర్దాష్ గాక అది కూడా పోయి బాత్రూంలో గొల్లెం పెట్టుకుంది. ఉసై పంది ముండా, నా కొడుకెక్కిచ్చి చెప్తున్నావే. అరే, ముందుగాల దాన్ని కుతికి విసికి సంపరా. ఈడ వీక్తది బద్మాష్లండి. దా 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 నా కుతికే బిస్కి సంపుదురా. మీ అమ్మ చెప్తుంది కదా, తల్లంటే లావు ప్రేమ కదా. చూడు, నేను సచ్చిన దాని పాకి పనులు చెయ్యా. నేను ఇంట్లో ఉండాలంటే దాన్ని తీసుకుపోయి ఏ అనాథాశ్రమంలో అయినా పడే, లేదా సీదా బొందలగడ్డ కన్నా తీసుకుపోయి బొందబెట్టు. నీ ఇష్టం. బా, ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నేను చూసుకుంటా. నువ్వు కూర్చొని అన్నం తినిపో. ఛీ, గింత దాన్ని ఎందుకు పెద్దగా చేస్తారు? నువ్వు కొంచెం కామ్గా ఉండు. దీని కుతికి నేనే బిస్కి సంపుతా, వీడు వీక్తుంది. ఏందిరా, లోపలికొస్తుంటే కంపు కొడుతున్నాదిరా? మరి రోజంతా మీ అమ్మ ఎట్లుంటుందనుకుంటున్నావురా? ఈడా మాట్లాడవేందిరా? లేవు. అమ్మా, అన్నం తిను. ఏ, చూసినావురా? ముక్కలన్నీ నీ పెళ్ళన్కి షూర్వా నాకారా? నేనేమైనా అడక్క తినేదన్నారా? అయినా శుభ్రం లేకుండా మెతుకు కూడా ముట్ట. చచ్చినా పర్వాలేదు. ఏ ఊకో అమ్మా, నేను క్లీన్ చేపిస్తా. ఏం చేయిస్తావురా? చేసేదేమో బాత్రూంలుంది, నీ పెండ్లమేమో పంది లెక్క తింటుంది. పోరా, మెతుకు కూడా ముట్టను. క్లీన్ చేపిస్తా ఉండు.